ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యని నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 23వ తారీఖు లగాయితూ 29వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో శుక్రబుధ రవులు మిథున రాశి యందు, వృషభమందు గురుడు, మేషరాశి యందు కుజుడు, మీనమందు రాహువు, అలాగే కుంభరాశిలో శనేశ్వరుడు. వారం చివరిలో బుధ శుక్ర గ్రహాల యొక్క మార్పు ఉన్నది. కేతువు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు ధనస్సు మకర కుంభాల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారాలతో పోల్చుకుంటే ఇటు ఈ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి గురుడు, వ్యయమందు కుజుడు కొంత ప్రతికూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ కూడా రెండవ స్థానమందు శుక్రబుధులు, అలాగే చంద్రుడు ఈ వారంలో కొంత వారం చివరిలో అనుకూలిస్తడం లాంటి అంశాలన్నీ కూడా కొంత మిశ్రమంగా గోచరించినప్పటికీ శుక్రబుధుల యొక్క అనుకూలత, అలాగే లాభమందు రాహు యొక్క స్థితి, ఇవి ఈ రాశి వారిని చాలా రకాలైనటువంటి సందర్భాల నుండి బయటపడేస్తాయి. ప్రత్యేకించి మాట ఎంత నిదానంగా మాట్లాడితే అంత మంచిదిగా ఉంటుంది. ఎక్కడా కూడా మీ యొక్క స్థాయి కానీ, మీ యొక్క ప్రతిభ కానీ, మీ యొక్క శక్తిని మించి ఏ పని కూడా మీరు ఒప్పుకోకూడదు. ప్రధానంగా ఈ వారం చేయవలసిన పని అది. ఏదైనా ఒక విషయం వచ్చింది, ఎవరికైనా భరోసా ఇవ్వాలి లేదా సహకారం చేయాలి, సహాయం చేయాలి అన్న సందర్భంలో మీ యొక్క శక్తిని తగ్గట్టుగానే వారికి అభయం ఇవ్వాలి లేదా వారికి మాట సహాయం చేయాలి తప్పితే శక్తిని మించి చేసేటువంటి ప్రయత్నాల వల్ల మొదటికే మోసం వస్తుంది, మీరే ఇబ్బంది పడతారు. ఈ గ్రహస్థితి ప్రత్యేకించి నిష్ఫలం కృషి వాణిజ్యం ద్వితీయ స్థానగే రవి అన్నారు. ఏ పని చేసినప్పటికీ రవి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఆ పనిలో సారం ఏమి ఉండదు, అనగా ప్రతిఫలం ఏమీ ఉండదు. ఎంత కష్టపడి ఒక పనికి పూనుకుంటారో, ఆ కష్టపడి పని పూర్తి చేస్తారో, అయినప్పటికీ కూడా దానికి రావాల్సిన ప్రతిఫలం రాదు. ఇదొక్కటే ఈ వారం ప్రధానంగా ఇబ్బంది పెడుతుంది. అలాగే జన్మగురుని యొక్క దోషం వల్ల, వ్యయకుజుని యొక్క దోషం వల్ల ప్రత్యేకించి ఈ రాశి వారికి పాపార్గళం అనేటువంటిది ఏర్పడింది. దీనివల్ల శారీరక పీడ అధికంగా ఉంటుంది, అనగా శరీరం ఎక్కువగా కష్టపడ్డము, ఎక్కువ శ్రమ పడుతూ ఉండడం లాంటి అంశాలు, ఇంటి భోజనం చేయకుండా బయట భోజనం చేయడము, ప్రయాణాలు ఎక్కువగా చేయడం లాంటి అంశాలు కనబడుతూ ఉన్నాయి. ఆర్థికంగా అయితే ఇబ్బందులు ఏమీ కూడా కనబడడం లేదు. ప్రత్యేకించి మీకు కావలసినటువంటి ధనం సకాలంలో వస్తుంది, ఉపయోగపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఏమీ కనబడడం లేదు. ఆరోగ్యపరంగా మాత్రమే కొంత జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఇక ఉద్యోగ వ్యాపారాల పరంగా వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు ఈ వారం చాలా మెరుగ్గా ఉన్నాయి. అనగా ఉద్యోగంలో ఎదుగుదల కానీ, లేదా ఉద్యోగ పరంగా మార్పు కానీ, లేదా ఉద్యోగంలో అన్నీ కూడా సావకాశమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం కానీ, ఇలా ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి సమస్యల్ని దూరం చేస్తుంది. దృఢమైనటువంటి పట్టుదల, సంకల్ప బలాన్ని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి.